అరుణాచల శివ. అందరం అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తాం, కానీ 99% మందికి తెలియని ఒక రహస్యం ఇందులో దాగి ఉంది. ఇది సిద్ధులు, యోగులు తరతరాలుగా అర్థం చేసుకున్న ఒక లోతైన విధానం. ఈ మార్గంలో ప్రదక్షిణ చేసిన వారికి మహాలక్ష్మి కటాక్షం కూడా కలుగుతుందని, అపారమైన ఐశ్వర్యం సిద్ధిస్తుందని ఒక బలమైన నమ్మకం. ఈ రోజు ఆ రహస్య మార్గం గురించిన వివరాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. అయితే గుర్తుంచుకోండి, ఇది కేవలం బయట కనిపించే దారి కాదు. ఇది మన అంతరంగాన్ని మార్చే ఒక అద్భుత ప్రయాణం. మిత్రులారా, ఆలోచించండి. ప్రతి పౌర్ణమికి లక్షలాది మంది భక్తులు అరుణాచలం చుట్టూ 14 కిలోమీటర్లు భక్తి శ్రద్ధలతో నడుస్తున్నారు. కానీ వీరిలో ఎంతమంది జీవితాల్లో నిజమైన మార్పు వస్తుంది? ఎందుకు అందరి కోరికలు నెరవేరడం లేదు? కారణం బహుశా ఒకటే కావచ్చు. చాలామంది కేవలం శరీరాన్ని మాత్రమే కదిలిస్తున్నారు, కానీ ఆత్మను కాదు. వారు ఈ గిరి చుట్టూ తిరుగుతున్నారు, కానీ అరుణాచలం యొక్క అసలైన శక్తిని, ఆ చైతన్యాన్ని గ్రహించలేకపోతున్నారు. సాధారణ ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ భౌతికంగా నడవడం, కానీ సిద్ధులు చెప్పిన రహస్య ప్రదక్షిణ అంటే మనసును, ఇంద్రియాలను, మనలో ఉండే నేను అనే అహంకారాన్ని ఆ అరుణాచలేశ్వరుడి పాదాల దగ్గర పూర్తిగా అర్పించేయడం. అరుణాచలం కేవలం ఒక రాతికొండ కాదు మిత్రమా, అది సాక్షాత్తు శివస్వరూపం, భూమి మీద వెలిసిన తేజోలింగం. స్కందపురాణ ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం పెరిగినప్పుడు శివుడు అంతులేని అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు. ఆ జ్యోతిర్లింగమే చల్లబడి లోక కళ్యాణం కోసం అరుణాచల పర్వతంగా స్థిరపడిందని మనందరికీ తెలుసు. కాబట్టి ఈ గిరి చుట్టూ మనం వేసే ప్రతి అడుగు సాక్షాత్తు ఆ పరమశివుడి చుట్టూ వేస్తున్న ప్రదక్షిణతో సమానం. ఈ నిజాన్ని పూర్తి ఎరుకతో తెలుసుకొని అడుగు వేయడమే ఈ రహస్య మార్గంలో మొదటి మెట్టు. ఇలా చేసినప్పుడు ఈ కొండ నుండి వెలువడే దివ్యమైన శక్తి తరంగాలు మనలోని ప్రతి కణాన్ని శుద్ధి చేస్తాయి. దీనివల్ల కలిగే ఫలితం కూడా కొన్ని వేల రెట్లు అధికంగా ఉంటుందని అంటారు. కోటీశ్వరుడు. ఈ మాట వినగానే మనకు డబ్బు, బంగారం, పెద్ద పెద్ద ఇల్లు గుర్తుకొస్తాయి. కానీ శాస్త్రాలు చెప్పే నిజమైన సంపద అది కాదు. అసలైన సంపద అంటే మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం, సరైన జ్ఞానం మరియు తృప్తితో కూడిన జీవితం. ఎవరికైతే ఈ 4 ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతుడు. మహాలక్ష్మి అనుగ్రహం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, అది అష్ట ఐశ్వర్యాల ప్రాప్తి. అరుణాచలం ప్రాథమికంగా జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదించే క్షేత్రం. భగవాన్ రమణ మహర్షి ఈ కొండను విశ్వం యొక్క ఆధ్యాత్మిక హృదయం అని పిలిచారు. ఇక్కడి శక్తి మన పాప కర్మలను కాల్చివేసి మనసును అద్దంలా నిర్మలంగా మారుస్తుంది. ఎప్పుడైతే మనసులోని చెడు ఆలోచనలు, భయాలు, సంశయాలు తొలగిపోతాయో అప్పుడు మన మనసు ఒక శక్తివంతమైన అయస్కాంతంలా తయారవుతుంది. అది తనకు కావలసిన సానుకూల శక్తులను, మంచి అవకాశాలను, చివరికి సంపదను కూడా సహజంగా తన వైపు ఆకర్షిస్తుంది. అరుణాచల ప్రదక్షిణ మీలోని ప్రతికూల శక్తిని దహించి వేస్తుంది, మీ కర్మల భారాన్ని తగ్గిస్తుంది, మీ మనసును శుద్ధి చేసి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే విచక్షణను ఇస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగితే అతన్ని విజయం వరించకుండా ఎవరు ఆపగలరు? ఇదే అరుణాచలం ఇచ్చే రహస్య వరం. ముందు ఆధ్యాత్మిక సంపదను ఇచ్చి దాని ద్వారా భౌతిక సంపదకు మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇంతకీ ఈ రహస్య మార్గం ఏమిటి? ఈ ప్రదక్షిణ ఎలా చేయాలి? ఇది కొత్తగా వేసిన రోడ్డు కాదు, ఇది మనసుతో, ఆత్మతో చేసే ప్రయాణం. దీనిని అంతరంగ గిరి ప్రదక్షిణ అని పిలుచుకోవచ్చు. ఇందులో 5 ముఖ్యమైన మెట్లు ఉన్నాయి. మొదటిది సంకల్ప శుద్ధి. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు ఆలయ రాజగోపురం దగ్గర నిలబడి అరుణాచలేశ్వరుడికి మనస్ఫూర్తిగా నమస్కరించాలి. ఒక స్పష్టమైన సంకల్పాన్ని చెప్పుకోవాలి. స్వామి, నా అహంకారాన్ని, నా కర్మల భారాన్ని నీ పాదాల చెంత అర్పిస్తున్నాను. ఈ ప్రదక్షిణ పూర్తయ్యేసరికి నన్ను ఒక కొత్త మనిషిగా, ఒక శుద్ధి చేయబడిన ఆత్మగా మార్చు. నాకు ఏది శ్రేయస్కరమో దాన్నే ప్రసాదించు అని ప్రార్థించాలి. డబ్బు కావాలి, కారు కావాలి అని నేరుగా అడగడం కన్నా నా ఎదుగుదలకు ఏది అవసరమో ఆ మార్గాన్ని చూపించు తండ్రి అని అడగడం ఎంతో ఉత్తమం. రెండవ మెట్టు శారీరక క్రమశిక్షణ. శరీరం ఒక దేవాలయం లాంటిది. ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. పాదరక్షలు లేకుండా నడవాలి. అరుణగిరి నేల సాక్షాత్తు శివస్వరూపం. చెప్పులు లేకుండా నడవడం ద్వారా ఆ పవిత్రమైన శక్తిని నేరుగా మన శరీరంలోకి స్వీకరించగలుగుతాం.
ఇది మనలోని ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుందని ఒక నమ్మకం. నిదానంగా ఎరుకతో నడవాలి. పరుగు పందెంలా కాకుండా ఒక నిండు గర్భిణి నడిచినంత నెమ్మదిగా ప్రతి అడుగును ఆస్వాదిస్తూ నడవాలి. ప్రతి అడుగులోనూ మనసులో అరుణాచల శివ అని స్మరించుకోవాలి. ఎల్లప్పుడూ కొండ మన కుడి చేతి వైపు ఉండేలాగా ప్రదక్షిణ చేయాలి. ఎందుకంటే ఎడమవైపు మార్గంలో సిద్ధులు, యోగులు, దేవతలు సూక్ష్మ రూపంలో ప్రదక్షిణ చేస్తారని, మనం వారికి అడ్డు తగలకుండా ఉండాలని పెద్దలు చెబుతారు. 3వ మెట్టు వాక్శుద్ధి. ప్రదక్షిణ సమయంలో అనవసరమైన కబుర్లు, రాజకీయాలు, ఇతరుల మీద చాడీలు చెప్పడం వంటివి మీ శక్తిని హరించివేస్తాయి. కనుక 2 ఉత్తమ మార్గాలు ఉన్నాయి. మౌన ప్రదక్షిణ. పూర్తి మౌనం పాటిస్తూ కేవలం మనసులోని శివనామాన్ని జపిస్తూ నడవడం అత్యంత శక్తివంతమైనది. అందుకే రమణ మహర్షి మౌనం యొక్క గొప్పతనాన్ని నొక్కి చెప్పేవారు. మంత్ర ప్రదక్షిణ. ఒకవేళ మౌనం కష్టం అనిపిస్తే నిరంతరం అరుణాచల శివ లేదా ఓం నమ శివాయ మంత్రాలను జపిస్తూ నడవచ్చు. ఈ మంత్రధ్వని మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. 4వ మెట్టు మనశ్శుద్ధి, ఆత్మ విచారణ. ఇదే అత్యంత కీలకమైన రహస్యమైనది. నడుస్తున్నప్పుడు మీ మనసు ఎక్కడ విహరిస్తుంది? గతాన్ని తలుచుకొని బాధపడుతుందా? భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుందా? దాన్ని పట్టుకొని వర్తమానంలోకి తీసుకురండి. భగవాన్ రమణ మహర్షి బోధించిన నేను ఎవరు అనే ఆత్మ విచారణను మొదలుపెట్టండి. ఈ ఆలోచన ఎవరికి వస్తుంది? నాకు. మరి ఆ నేను ఎవరు అని మిమ్మల్ని మీరు పదే పదే ప్రశ్నించుకోండి. ఇలా చేయడం వల్ల ఆలోచనల ప్రవాహం నెమ్మదిస్తుంది. మనసు తన మూలమైన ఆత్మవైపు ప్రయాణిస్తుంది. ఈ స్థితిలోనే అరుణాచలం యొక్క అసలైన శక్తి మీకు అనుభవంలోకి రావడం మొదలవుతుంది. 5వ మెట్టు సమర్పణ భావం. ప్రదక్షిణ మార్గంలో అష్టలింగాలను దర్శించుకోండి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం మరియు ఈశాన్యలింగం. ప్రతి లింగం ఒక నిర్దిష్ట శక్తికి ప్రతీక. ముఖ్యంగా ఉత్తర దిక్కున ఉండే కుబేరలింగాన్ని దర్శించుకున్నప్పుడు భౌతిక సంపదను అడగడానికి బదులుగా స్వామి నాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని కోరుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఐశ్వర్యం సిద్ధిస్తుందో భౌతిక ఐశ్వర్యం దాని వెంట నడిచి వస్తుంది. దారిలో కనిపించే సాధువులకు, పేదవారికి మీకు తోచినంతలో సహాయం చేయండి. అన్నదానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఇది మీలోని నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని తగ్గిస్తుంది. ఈ 5 నియమాలతో గిరి ప్రదక్షిణ చేస్తే ఇది మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన యజ్ఞంలా మారుతుంది. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అంతరంగ మార్గంలో ప్రదక్షిణ చేసిన వారి అనుభవాలు మాటల్లో చెప్పలేనివి. చాలామంది తమ దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం పొందామని చెబుతారు. మరికొందరు తీవ్రమైన మానసిక ఒత్తిడి, కుంగుబాటు నుండి విముక్తి పొందారు. ఇంకొందరు తమ వ్యాపారంలో, ఉద్యోగంలో ఊహించని విజయాలను చూశామని చెప్తారు. వెంకటరామన్ అనే యువకుడు మరణ భయాన్ని జయించడానికి నేను ఎవరు అనే విచారణ చేసి ఈ అరుణాచలంలోనే తన నిజ స్వరూపాన్ని తెలుసుకొని భగవాన్ రమణ మహర్షిగా మారారు. ఆయన అరుణాచలాన్ని విడిచి ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆయనే అరుణాచలంతో ఏకమైపోయారు. ఆయన అనుభవం మనకు ఒకటే చెబుతుంది. అరుణాచలాన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే అది మిమ్మల్ని చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తుంది. ఈ ప్రదక్షిణ చేసిన మరుసటి రోజే మీరు కోటీశ్వరులు కాకపోవచ్చు. ఇది లాటరీ టికెట్ కాదు. కానీ మీ జీవితంలో ఒక సానుకూల మార్పు మొదలవడాన్ని మీరు ఖచ్చితంగా గమనిస్తారు. మీ ఆలోచన విధానం మారుతుంది. మనసులో అనవసరమైన ఆందోళన తగ్గి ప్రశాంతత నెలకొంటుంది. మీకు కొత్త అవకాశాలు కనిపించడం మొదలవుతాయి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. నెమ్మదిగా, స్థిరంగా మీ జీవితం సంపద, సంతోషం మరియు శాంతితో నిండిపోతుంది. ఇదే అరుణాచలేశ్వరుడు ఇచ్చే అసలైన ఆశీర్వాదం. కాబట్టి మిత్రులారా, ఈసారి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు కేవలం 14 కిలోమీటర్లు నడిచి వచ్చేశాం అని కాకుండా సిద్ధులు అనుసరించిన ఈ అంతరంగ గిరి ప్రదక్షిణను ఒక్కసారి ప్రయత్నించి చూడండి. అప్పుడు మీరే అంటారు, అవును, అరుణాచలం కోటీశ్వరులను చేస్తుంది, ఆధ్యాత్మికంగా, ఆ తర్వాత భౌతికంగా కూడా అని. మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ చేశారా? ఈ పద్ధతిలో ప్రదక్షిణ చేయాలనే ఆలోచన మీకు ఎలా అనిపించింది? మీ అనుభవాలను, అభిప్రాయాలను దయచేసి కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి విలువైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అరుణాచల శివ.